చేతులు గాలినాక ఆకులు ముట్టుకుంటే ఏం ప్రయోజనం? అదే సామెత వర్తిస్తుంది ఎస్ఆర్హెచ్ టీంకి. వాస్తవానికి ఎస్ఆర్హెచ్ టీము అద్భుతమైన ఆటతీరుతో ఆరంభించినప్పటికీ మధ్యలో ఓటమితోటి ప్లే ఆఫ్కు దూరం చేసుకుంది ఎస్ఆర్హెచ్. అయితే లాస్ట్ 3 మ్యాచ్లు విజయం సాధించి టోర్నీని ముగించింది. వాస్తవానికి విధ్వంసకర ఆటతీరుతో అదరగొడుతున్నట్టు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్లు మరి హెడ్ కానీ, అభిషేక్ శర్మ కానీ, ఇషాన్ కిషన్ కానీ, క్లాసన్ కానీ, ఈ 4 స్టార్ ఆటగాళ్ళు అద్భుతంగా ఆడడంతో మరి చివరి 3 మ్యాచ్లు గెలిచింది. వాస్తవానికి ఎస్ఆర్హెచ్ టీం తప్పక ప్లే ఆఫ్లో ఉండే అవకాశం ఉన్న టీంలలో నెంబర్ 1 పొజిషన్లో ఉండొచ్చు. ఎందుకంటే 4 287, 278, 275, 276 అంటే 4 హైయెస్ట్ ఐపీఎల్ స్కోర్లలో 4 కూడా 2020 నుంచి మరి ఎస్ఆర్హెచ్ కొట్టిందంటే ఎస్ఆర్హెచ్ ప్రభావం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇక ఎస్ఆర్హెచ్ నిన్నటి మ్యాచ్లో బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 278 రన్స్ కొట్టింది. ఇక ఆకాశమే అద్దుగా చెలరైనటువంటి ఆండ్రిచ్ క్లాసెన్ 100 తోటి విశ్వరూపమే చూపించాలని చెప్పుకోవచ్చు. ఆండ్రిచ్ క్లాసెన్ 9 సిక్స్ల సాయంతో 100కు పైన రన్స్ కొట్టి తనకే సాధ్యమైన రీతిలో అద్భుతంగా అదరగొట్టాడు. కాటారమ్మ కొడుకు అని ఎలా ఉంటాడని చెప్పి ఒక్కసారిగా విశ్వం చూపించాడు. ఇటు స్పిన్నర్లో అదేవిధంగా అటు ఫాస్ట్ బౌల్లో తనకే సాధ్యమైన రీతిలో 6ల మీద 6లు కొడితే 9 6లు కొట్టి ఔరా అనిపించాడు. మిగతా బ్యాట్స్మెన్లు 6లు కొడటానికి ఇబ్బంది పడుతుంటే మన క్లాసర్ మాత్రం అద్భుతంగా 6లు సాధించి తనకే సాధ్యమైన రీతిలో టోర్నీ ముగించడం జరిగింది. ఏదేమైనా కూడా ఇప్పుడు హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అనుకునేది ఏంటంటే కొద్దిగా ముందే కళ్ళు తెరిస్తే తప్పకుండా సెమీస్లో అవకాశం దక్కేది కదా, మధ్యలో ఓటమితోనే మరి ఎస్ఆర్హెచ్కు అవకాశాలు లేకుండా పోయింది చెప్పి ఫ్యాన్స్ చెప్తున్నారు. ఏదేమైనా కూడా 3 మ్యాచ్ల విజయంతో ముగింపుకొని వచ్చే కొత్త కోణంలో కొత్తగా మళ్ళీ ఎస్ఆర్హెచ్ ఉండాలని చెప్పి ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.